ఇలా అస్తమిస్తూ ఉంటే చాలు దాయాది దేశానికి ఏ దయ్యం పూతోందో వెంటనే దాడులకు తెగబడుతోంది. అండ్ నాట్ ద వార్ ఇన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ ఇస్ ఆన్ ది స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మరి ముఖ్యంగా ఉరికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉరి దగ్గర కాల్పుల విరమణకు పాల్పడుతోంది పాకిస్తాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. ఉరి సెక్టార్లో మరోసారి పాక్ దాడులకు తెగబడింది. నియంత్రణ రేఖ ద్వారా కాల్పులు చేపడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగింది పాకిస్తాన్. ఉరి సెక్టార్లో సైరన్ల మోత మోగుతోంది. గోహల్లాన్ ఏరియాలో పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ కాల్పులను తిప్పికొడుతున్నాయి భారత భద్రతా బలగాలు. ఎల్ఓసి వెంట హై అలర్ట్ ప్రకటించింది భారత్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ వార్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. మరోసారి బరితెగించింది పాకిస్తాన్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాత్రి ధీటైన గట్టిగా సమాధానం చెప్పిన సిగ్గులేని పాకిస్తాన్ ఈ రోజు మళ్ళీ కాల్పుల విరమణ ఒప్పందానికి పూనుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఉరి దగ్గర ఎల్ఓసి దగ్గర ఉరి లాంటి ప్రాంతాల్లో మళ్ళీ కాల్పులకు తెగబడింది దాయాది దేశం. ఎక్కడా కూడా కనీసం సిగ్గు లేకుండా ఇటు ప్రపంచ దేశాలను కాళ్లు పట్టుకుంటోంది. భారత్ నుంచి కాపాడాలంటూ మరోపక్క భారత్ మీద దాడి చేస్తోంది. ఎందుకు కాపాడాలరా నిన్ను? ప్రపంచ దేశాలు ఎందుకు కాపాడాలి నిన్ను? ఉదయమేమో ప్రపంచ దేశాలు కాళ్ళు పట్టుకుంటావు, రాత్రి అయితే ఏ దేశం అయితే దాడి చేస్తుందో ఆ దేశం దాడి చేయకుండా శాంతి అని మాట్లాడుతూ అదే దేశం మీద దాడి చేస్తే నిన్ను ప్రపంచ దేశాలు కాపాడాలా? ఉరి సెక్టార్లో మళ్ళీ ఈ దిక్కుమాలిన దేశం కాల్పులకు తెగబడింది. పాకిస్తాన్ సైనికులు భారత సైనికుల మీద కాల్పులకు తెగబడుతుంటే భారత్ ధీటైన జవాబు చెబుతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ప్రస్తుతం ఉరి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నిజంగా పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మొదటి నుంచి కూడా ఇదే వైఖరి అవలంబిస్తా ఉంది. మళ్ళీ ఉరి దగ్గర అటాక్ ప్రారంభించింది. కాల్పుల సంబంధించినటువంటి విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కామన్ మ్యాన్స్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన దాడులకు పాక్ తెగబడతా ఉంది. గతంలోనే మొన్న చూసాం మనం ఆల్రెడీ పూంచ్ సెక్టార్ వద్ద ఆల్రెడీ సివిలియన్స్ పైన అటాక్ చేసి దాదాపు 10 మందికి పైగా, దాదాపు 14 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి. మోటార్ షెల్స్, బుల్లెట్స్, షెల్స్ తగిలి మోటార్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పడి వాళ్ళపైన అటాక్ చేసింది. ఏమీ పాలుపోలేనటువంటి స్టేజ్ లో పాకిస్తాన్ ఉంది. అంటే భారత్ చేస్తున్న దాడిని, ఒక్క దాడిని కూడా వాళ్ళు పసిగట్టలేకపోతున్నారు, కనీసం నిర్వహించలేకపోతా ఉన్నారు. పైగా ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తూ, ఉగ్రవాదులను సేఫెస్ట్ ప్రాంతాలకు తరలిస్తూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా ఈ రోజు పార్లమెంట్ తో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక మంత్రి స్టేట్మెంట్ చేశారు. ప్రయత్నం చేయండి. హెవీ షెల్లింగ్ జరుగుతోంది. మరి ముఖ్యంగా మందు పాత్రలు కూడా ఉపయోగించే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉరిలో భారత్ భద్రతా బలగాలు దాడిని తీవ్రతరం చేశాయి. ఇటు పాకిస్తాన్ చేస్తున్న దాడిని బలంగా తిప్పికొడుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ జమ్మూలో ఉన్న ప్రజలు బంకర్లోకి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. దాంతోపాటు కాశ్మీర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, ఆ ప్రాంతం బెల్ట్ అంతా మళ్ళీ ఇప్పుడు సైరన్ల మోత మోగుతోంది. నిన్న రాత్రి ఇదే సందర్భంలో ఇదే టైం ఎగ్జాక్ట్ గా 7:30-8 ఆ ప్రాంతంలోని ఈ దిక్కుమాలిన దేశం మళ్ళీ దాడికి దిగింది. ఆ తర్వాత భారత్ ధీటైన జవాబిచ్చిన తర్వాత నోరు మూసుకొని ఏకంగా పాకిస్తాన్ ప్రధాని ఏకంగా మీరు చూడొచ్చు బంకర్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆ దాయాది దేశం మళ్ళీ బరితెగించింది, మళ్ళీ కాల్పులకు దిగింది, మళ్ళీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. ఇక్కడ ఉరిలో మళ్ళీ బరితెగించి కాల్పుల మోత మోగిస్తోంది. అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? భారత భద్రతా బలగాలు ఇప్పుడే అక్కడికి భారీ స్థాయిలో చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పరిస్థితి ఏంటి అక్కడ? ఎగ్జాక్ట్లీ ఎప్పటికప్పుడు వారికి చేస్తున్నటువంటి దాడులను తిప్పికొడతానే ఉంది, ప్రతి దాడి జరుగుతానే ఉంది. అయినా పాకిస్తాన్ బుద్ధి మారట్లేదు. సివిలియన్ టార్గెట్ గా ముందుకోతుంది. భారత్ ఎక్కడ సివిలియన్ టార్గెట్ ఎక్కడ చేయలేదు. అంటే సాధారణ ప్రజలని భారత్ ఇంతవరకు ఎప్పుడు టార్గెట్ చేయలేదు. ప్రజలనే కాదు, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ వ్యక్తులను కూడా, ఎవరిని కూడా, సిబ్బందిని టార్గెట్ ఇంతవరకు భారత్ చేయలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తుంటే పాక్ అవన్నీ తట్టుకోలేక కడుపు రగిలిపోయి ఇప్పుడు సివిలియన్స్ పైన అటాక్ చేస్తా ఉన్నారు. యూరిలో కూడా అలాంటి దాడి చేస్తా ఉంది, కాల్పులకు పాల్పడతా ఉన్నారు. భారత్ ఆర్మీ దీన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు పాకిస్తాన్ పార్లమెంట్ లో పాకిస్తాన్ మంత్రి చాలా క్లియర్ స్టేట్మెంట్ చేశారు. వీడియో బయటకు వచ్చింది. అవసరమైతే ఫ్యూచర్ లో సివిలియన్స్ ని కూడా మానవ కవచాలుగా వాడుకుంటాము. ఆల్రెడీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి మదర్సాలలో అమాయక చిన్నారులకు ఏదైతే ఉగ్రవాద పాఠాలు నేర్పారో, గన్నులు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళని కూడా కవచాలుగా వాడుకుంటాము వాళ్ళను అనేటువంటి స్టేట్మెంట్ చేశారంటే ఎంత నీచానికి పాకిస్తాన్ దిగబడుతుంది అనేటువంటిది క్లారిటీ వస్తా ఉంది. ఇందులో భాగంగానే కనిపిస్తా ఉంది. ఉగ్రవాదం పైన భారత్ పోరాటం చేస్తా ఉంటే భారత పౌరుల పైన
పాకిస్తాన్ అటాక్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ బుద్ధి మారట్లేదు. దీనికి సరైన ధీటుగా భారత్ జవాబిస్తూ ముందుకు పోతానే ఉంది. ఇప్పటికే 500కు పైగా. బహుశా నిన్న రాత్రి మనం ఇచ్చిన సమాధానం ఇంకా సరిపోలేదు అనుకుంటా, ఇంకా డోసు పెంచాలేమో ఈ దిక్కుమాలిన దేశానికి. ఎగ్జాక్ట్లీ, నిన్న ఆల్రెడీ 500కు పైగా డ్రోన్లను డిస్మాంటిల్ చేశారు, వాళ్ళని టార్గెట్ చేసి కూల్చారు. సో ఇక్కడ కూడా మన భూభాగంలోకి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ విమానాలు రానివ్వలేదు, వాళ్ళ మిసైల్స్ ని ఇక్కడికి రానివ్వలేదు, మధ్యలోనే పేల్చేసినటువంటి సిచ్యువేషన్. దాదాపు ఎన్ని ప్రాంతాలు, అమృత్సర్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్, పూంచ్ కావచ్చు, పంజాబ్, ఇలా అన్ని ప్రాంతాలను టార్గెట్ చేసుకుంటూ ఢిల్లీలో కూడా కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు పాకిస్తాన్. దాంట్లో అలా ప్రధానంగా కొన్ని ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి, ప్రముఖమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి, వాటిని కూడా టార్గెట్ గా భావిస్తూ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాటన్నింటినీ ధ్వంసం చేస్తూ భారత్ ముందుకు వెళ్తా ఉంది. కేవలం గన్ షాట్స్ మాత్రమే కాదు, ఎక్స్ప్లోషన్స్ కూడా అక్కడ చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ మళ్ళీ తన ఆర్మ్స్ ని, ఆర్టిలరీని ఎల్ఓసి దగ్గర, మరి ముఖ్యంగా ఉరి సెక్టర్ దగ్గర దాడిని తీవ్రతరం చేసింది అనేది లేటెస్ట్ అప్డేట్ అందుతోంది మనకి. ఉరిలో ప్రస్తుతం అక్కడ పరిస్థితిని ప్రభుత్వం సమీక్షిస్తోంది. భద్రతా బలగాలు భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటున్నాయి. ఈ రోజు రాత్రి గగనతలం చూసాం, ఈ రోజు భూతలంలో యుద్ధం జరగబోతోందా? పాకిస్తాన్ భూభాగాన్ని భారత్కి లాగేక తప్పదా? పాకిస్తాన్ ని పూర్తిగా లాగి పడేస్తేనే, పేల్చి పడేస్తేనే ఇక పరిష్కారమా? ఈ రోజు జరుగుతున్న పరిణామం చూస్తుంటే అటువంటి మాట వినిపిస్తోంది. నిన్న దొంగచాటుగా వచ్చి దెబ్బతిద్దాం అనుకుంది గగనతలంలో ఆ పాకిస్తాన్. ఇప్పుడు ఆ పాకిగాళ్లకి సరైన సమాధానం ఇచ్చేందుకు భారత భద్రతా దళాలు ఇప్పటికే ప్రధాని మోదీతో భేటీ అవుతున్నాయి. ఈ డోసు సరిపోదు మాస్టారు, ఇంకొంచెం పెంచాలి, వీళ్ళకి ఈ డోసు సరిపోవట్లా, ఇప్పుడు డోసు పెంచితే పాకిస్తాన్ ఈ రోజు అర్ధరాత్రికి ప్రపంచ పటంలో మాత్రమే, ఏరియాలో మాత్రమే కనిపించాలి తప్ప ఒక్కడు మిగలకూడదు. ముఖ్యంగా ఆ ఆసిమ్ మున్నీర్ కాడు, ముఖ్యంగా షహబాజ్ షరీఫ్, ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి, వీళ్ళెవరూ మిగలకూడదు. అటువంటి గట్టి సమాధానం చెప్పాల్సిందే. ఎంతమంది సైనికులు ఇంకా సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారో మనకు తెలుసు. ఎందుకంటే సరిహద్దుల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ. ఆ తర్వాత ఆ బాధను అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళ పెయిన్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉరి దగ్గర భద్రతా బలగాలు తీవ్రమైన కూంబింగ్ కూడా జరుగుతోంది. దాంతోపాటు సరైన ధీటైన సమాధానం చెప్పేందుకు కూడా సిద్ధమవుతోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రస్తుతం భారత భద్రతా బలాలు, ఇన్ఫాక్ట్ భద్రతా బలగాలు ఎటువంటి సమీక్ష చేయడం జరుగుతోంది? ఈ రోజు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ అటాక్ ప్రారంభించింది. ఈ రోజు రాత్రి కూడా కాలరాత్రి చూసే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ నిన్న వరుస దాడులు చేశాం. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి ప్రాంతాల్లో అటాక్స్ ప్రారంభమయ్యాయి. ఉదయం వరకు అర్ధరాత్రి పూట వాళ్ళు అటాక్స్ ను ఎదుర్కొన్నారు. భారత్ చాలా ధీటుగా, చాలా స్పష్టంగా ప్రధాని నివాసం పక్కన అటాక్ చేశాం, అక్కడే క్రికెట్ జరుగుతుంటే స్టేడియం పక్కన అటాక్ జరిగింది. అంటే మిస్ అయింది అనుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు. మిసైల్ దాడి మిస్ కాలేదు, మిస్ చేశారు మనల్ని. అంటే స్టేడియం వరకు రీచ్ అయ్యాము, స్టేడియంలో ఏలేకపోవడం కాదు, స్టేడియం వరకు రీచ్ అయ్యి స్టేడియం బయట మా సత్తా ఇది, జాగ్రత్త, ఉగ్రవాదులకు ఇప్పటికైనా దూరం పెట్టండి, ఉగ్రవాద శిబిరాలకు చేయుతనివ్వకండి, ఉగ్రవాదాన్ని తరిమి కొట్టండి పాకిస్తాన్ నుంచి అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ప్రధాని నివాసం ఉంటున్న అధికారిక నివాసం భవనం పక్కనే బాంబు పడినటువంటి పరిస్థితి, భారత్ ప్రయోగించినటువంటిది, మిసైల్ పడినటువంటి సిచ్యువేషన్. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి అనేటువంటిది, అది మిస్ కాలేదు, మిస్ చేసి భారతే అక్కడ. సో ప్రధాని పారిపోయినటువంటి పరిస్థితి అక్కడ. ఆర్మీకి సంబంధించినటువంటి మునీర్ చీఫే, వాడే ఎక్కడున్నాడో తెలియదు ప్రస్తుతం. మొదటి నుంచి దాడి ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు పార్లమెంట్ లో కూడా స్టేట్మెంట్ చేశారు. చేతకాని పాకిస్తాన్ వెధవల్లారా, మీకు ఇదే సమాధానం చెప్తోంది భారత్. మరీ ముఖ్యంగా మీ చేతకానితనం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. సాధారణ పౌరుల మీద కాదురా, నిజంగా మీకు చావుంటే, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు సత్తు ఉంటే, మీకు తెగు ఉంటే భారత భద్రతా బలగాలతో తెగించి పోరాడండి. చేతకాని వాళ్ళ మూసుకొని వెళ్ళిపోవడం కాదు. నిజంగా మీరు ధీరులైతే, మీకు నిజంగా మీరు ధీరులు అనుకుంటే కనుక ఎదురుగా వచ్చి పోరాడండి. దొంగ దెబ్బ తీయడం కాదు, సాధారణ పౌరుల మీద మీ ప్రతాపం కాదు. నిజంగా మీకు సత్తా ఉందనుకుంటే కనుక ఎయిర్ ఫోర్స్తో, అలాగే ఆర్మీతో, దాంతోపాటు నేవీతో తలపడే ప్రయత్నించండి. రాత్రి చూడలే, జస్ట్ టీజర్ ట్రైలర్ మాత్రమే అనుకున్నారా? కరాచీ పోర్టుని ఎలా పేల్చిపడేశాం, లాహోర్ ఎయిర్పోర్ట్ ఏమైంది, మీరిచ్చిన చైనా సరుకు ఏమైంది, తుక్కు తుక్కు తుప్పు తుప్పు చేసింది భారత్. గుర్తుపెట్టుకో, ఈరోజు ఊరిలో ఇంకొక పౌరుడు కనుక నువ్వు చంపావా, సాల్తీలు గల్లంతవుతాయి. నీ పాకిస్తాన్లో ఒక్కడు మిగిలినా ఎందుకు మిగిలడానికి బాధపడతావు?
ఎందుకు మిగిలాడని బాధపడతాం. ఈరోజు ఉరి సాక్షిగా మిమ్మల్ని ఒక్కొక్కరిని ఉరి తీయాల్సిందే. ఈరోజు మిమ్మల్ని ఉరికమ్మ ఎక్కించాల్సిందే. మీ ప్రధానిని కందకల్లో దాక్కున్న మీ ప్రధానిని కూడా బయటకు తీయాల్సిందే. మీ ఆర్మీ చీఫ్ను బయటకు తీయాల్సిందే. దాంతోపాటు మీ రక్షణ శాఖ మంత్రి, మీ విదేశీ శాఖ మంత్రి, మీ రైల్వే శాఖ మంత్రి, మీ మంత్రులు ఒక్కొక్కరిని బయటకు తీయాల్సిందే. లాగుతుంది భారత్. ఊరి దగ్గర నువ్వు ఊరుకున్నావా సరే, లేకపోతే ఉరికమ్మ మెక్కక తప్పదు పాకిస్తాన్. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఈరోజు రాత్రికి మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉందా? నిన్న రాత్రి ఆల్రెడీ కాలరాత్రి చూసింది పాకిస్తాన్. ఈ రోజు కూడా మళ్ళీ నిప్పుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఆల్రెడీ సిడిఎస్ సంబంధించినటువంటి త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అమిత్ షా కూడా కీలక భేటీ నిర్వహించారు. ఆర్మీ చీఫ్ తో పాటు సిఐఎస్ఎఫ్ కి సంబంధించినటువంటి బలగాల చీఫ్ తో భేటీ అయ్యారు. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని కేంద్రాలు సిఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్నటువంటి ఆ కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్లు కావచ్చు, భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటిని వారిని అలర్ట్ చేశారు, అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రాలకు అలర్ట్ చేశారు. రాష్ట్రాలు భద్రత విషయంలో అలర్ట్ గా ఉండాలని. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు సాయంత్రం మోదీతో మళ్ళీ కీలక సమావేశం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అజిత్ దోవాల్ సంబంధించినటువంటి ఎన్ఎస్ఏ ప్రధాన సలహాదారుడితో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ ఈ రోజు పాకిస్తాన్ కాలరాత్రి చూసే అవకాశం ఉంది. పాకిస్తాన్ పైన నిప్పుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఉగ్రవాద శిబిరాలే టార్గెట్ గా పాకిస్తాన్ పైన భారత్ దాడి చేసే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయినా పాకిస్తాన్ బుద్ధి మారట్లేదు. చిన్న అంశాలను పక్కన పెట్టకుండా వీళ్ళు ఇలాంటి అంశాలకు తావిస్తా ఉన్నారు. ఉగ్రవాదులకు చేయితనిస్తూ ప్రజల ప్రాణాలని అటు వారు పక్కన పెడతా ఉన్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా పాకిస్తాన్ కుక్క బుద్ధికి ఖచ్చితంగా ధీటైన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కరెక్ట్ టైం, ఇదే సరైన టైం అనేటువంటిది కూడా భారత్ భావిస్తా ఉంది. Entire world look into this event, look into this news, and another time Pakistan violated ceasefire. You have to address this and you have to give a befitting reply to the Pakistan. మీరు ప్రపంచ దేశాలుగా మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు మీ కాళ్ళు పట్టుకుంటున్నారు, మమ్మల్ని కాపాడండి అంటూ. ఇలాంటి వాళ్ళని మీరు కాపాడుతారు. ప్రపంచ దేశాలకు, అమెరికాకు, మరి ముఖ్యంగా చైనాకి. China should look into this matter very seriously. To what people you are helping, to what people you are assisting, you should question yourself. ఈరోజు ఉరిలో మళ్ళీ ఇంకోసారి, నిన్నే కదా రాత్రంతా చావగొట్టింది భారత్. మిమ్మల్ని సిగ్గులేదారా? ఏడపోయారు మీరంతా. ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ సమాధానం చెప్పలేకపోయారు. ఒక్కడు నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఏమైపోయారు మీ రాత్రంతా? మీరంతా మీ ప్రధానిని కాపాడడానికి పోయారు ఆ బంకర్ దగ్గరికి. మీరా మాట్లాడేది? ఆసిం మున్నీర్ గాడా? ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు కనుక ఉరి దగ్గర ఇంకొక ప్రాణం పోయిందా, ఇంకొక ప్రాణానికి హాని కలిగిందా, గుర్తుపెట్టుకో పాకిస్తాన్. నువ్వు ప్రపంచం ఉన్నంతకాలం మరిచిపోలేంత గట్టి దెబ్బ భారత్ ఇస్తుంది నీకు సమాధానం. ఇప్పటికే మా విక్రాంత్ ఒక్కటి సరిపోలా నీ కరాచీని కాల్చిపడేయడానికి? మా రఫేల్ సరిపోలే నిన్ను రఫ్ఫాడించేయడానికి? ఇప్పుడు ఉరి దగ్గర ఆ షెల్లింగ్ జరుగుతోంది. ఎక్స్ప్లోజివ్స్ పేలుడు అక్కడ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు తుపాకీ తూటాలను పేలుస్తోంది పాకిస్తాన్. ప్రస్తుతం ఉరి దగ్గర కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఏం జరిగే అవకాశం ఉంది? భారత్ ఇప్పుడు పూర్తి స్థాయిలో దండయాత్ర చేయాల్సిందేనా? ఇది దయలేని దండయాత్ర జరగాల్సిందేనా ఈ రాత్రికి? ఖచ్చితంగా ఆల్రెడీ టర్కీ నుంచి అంటే బుద్ధి మారట్లేదు. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి దాడులలో వాళ్ళు దాడులు చేసే ప్రయత్నంలో భాగంగా డ్రోన్స్, కొన్ని మిజైల్స్ ప్రయోగిస్తే మనం వాటిని గాల్లోనే పేల్చేసింది భారత ఆర్మీ. దాంట్లో టర్కీ నుంచి వచ్చాయి. టర్కీ కూడా ఎంత సిగ్గుమాలిన దేశం అంటే మొన్న జరిగిన భూకంపంలో భారతే అక్కడ ప్రత్యేకంగా సదుపాయాలు పంపించింది. అక్కడ ఉన్నటువంటి మన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి వాళ్ళని సహాయం చేపించింది. సిఐఎస్ఎఫ్ బలగాలను ఆర్మీ వెళ్లి సహాయం చేసింది. కోవిడ్ సమయంలో కూడా వారిని భారతే ఆదుకుంది. ఔషధాలు ఇచ్చి, కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చి. అయినా పాకిస్తాన్ కి కేవలం మత ప్రాతిపదికన ముస్లిం దేశం అనేటువంటి ఏకైక రీజన్ తో ఈరోజు మిసైల్స్, తర్వాత బాంబులు పంపిస్తా ఉంది. ప్రత్యేకంగా ఒక యుద్ధ నౌకని టర్కీ నుంచి పాకిస్తాన్ కి పంపిస్తా ఉంది. అంటే పాకిస్తాన్ బుద్ధి మారట్లేదు. ఎక్కడ కూడా ఉగ్రవాదంకి మేము వ్యతిరేకంగా ఉంటాము, ఇప్పటి నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమనేటువంటి స్టేట్మెంట్ పాకిస్తాన్ చేయకపోగా పాకిస్తాన్ ధీటైనటువంటి
సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఉల్టా కాదు ధీటైన సమాధానం చెప్పే ప్రయత్నంలో నేరుగా వచ్చేందుకు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ తో, మన నేవీతో కావచ్చు, ఆర్మీతో కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎందుకు నేరుగా ఢీకొట్టలేకపోతుంది? ఎందుకు వెనకాల మరీ ముఖ్యంగా వెన్నుపోటు దాన్ని ఇంకేదో మంచి పదం వాడతారు, ఇటు సాధారణ పౌరుల మీద ఎందుకు తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే కనీసం వాళ్ళని ఆర్మీని రన్ చేసేటువంటి పరిస్థితి. ఆర్మీ చీఫ్ మునీరే ఇంతవరకు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. ప్రధాని వెళ్ళి పారిపోయినటువంటి పరిస్థితి. గతంలోనే పాకిస్తాన్ మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు విదేశాలు దాటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడేమో టర్కీ నుంచి ఒక యుద్ధ సంబంధించినటువంటి అక్కడ నుంచి ఒక మన నౌకను పంపిస్తా ఉన్నారు, యుద్ధ నౌకని. దాంట్లో మిసైల్స్ తో పాటు అనేక యుద్ధ విమానాలను పాకిస్తాన్ కు పంపిస్తున్నారు. అఫ్ కోర్స్ భారత్ పసిగట్టింది ముందుగానే. అక్కడ నుంచి వస్తున్నటువంటి నౌకకు ఎదురుగా ఆల్రెడీ 12 యుద్ధ నౌకలని వాటికి సంబంధించినటువంటి దానికి పోటీగా ఆల్రెడీ జలాల్లో దింపింది. ఇదంతా పక్కన పెడితే చైనా, టర్కీ సంబంధించి ఈ అజర్బైజాన్ ఈ దేశాల నుంచి సహాయం కోరుతా ఉంది, కేవలం మత ప్రాతిపదికంగా. ఒకటేమో చైనానేమో భారత్ ను ఆర్థికంగా ఎదగనియొద్దనేటువంటి ఒక కోపంతో చైనా మద్దతు తెలుపుతా ఉంటే, మిగతా దేశాలన్నీ ముస్లిం దేశాలు మత ప్రాతిపదికన వాటికి మద్దతు తెలుపుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు కూడా పాకిస్తాన్ కు కాలరాత్రి ఉండే అవకాశం ఉంది. రైట్ మధు, ఒక్కసారి మీరు మళ్ళీ లైన్లోనే ప్రయత్నించండి. గత కొన్ని రోజులుగా ఎటువంటి వాతావరణం ఉందో చూసాం, కానీ నిన్న రాత్రి జరిగిన పరిణామాల తర్వాత కనీసం పాకిస్తాన్ అయ్యో తప్పు జరిగిపోయింది అనుకుంటుందేమో అనుకున్నారు, కానీ అది పాకిస్తాన్ ఇప్పుడు నక్క వినయాలు నటిస్తోంది. ఉదయం ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడండి బాబోయ్ అని కాలు పట్టుకుంటుంది. రాత్రి అయితే చాలు ఏ దయ్యం పూంతుందో ఏమో వెంటనే వచ్చి భారత్ మీద దాడికి దిగుతుంది. వీళ్ళన మనకి కాపాడాల్సింది అంటూ ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఎందుకంటే ఉదయం ఒకలా ఉంటుంది వీళ్ళ ఆలోచన ప్రణాళిక, రాత్రి ఏమో ఇంకొకలా ఉంటుంది. ఏ ద్రవ పదార్థాలు పుచ్చుకుంటున్నారో రాత్రి అయితే వీళ్ళు. ఎందుకంటే అక్కడ పరిణామాలు చూడండి. మార్నింగ్ టైంలో రాజకీయంగా అంటే దౌత్యపరంగా వాళ్ళ వ్యూహాలు వెళ్తూ ఉంటాయి. రాత్రి అయితే ఆర్మీ ఏం కోఆర్డినేషను, కొన్ని కోఆర్డినేషన్లో కమ్యూనికేషన్లో అసలు ఎక్కడైనా ఆలోచన ఉందా? ఏం చేస్తున్నారో తెలుస్తోందా? భారత్ దగ్గర ఉన్న సత్తా ఏంటో మీకు కనీసం అంటే ఒక అంచనా ఉందా? మా దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్స్ ఏంటో తెలుసా? మా దగ్గర ఉన్న అమ్యునేషన్స్ ఏంటో తెలుసా? వార్ హెడ్స్ ఏమున్నాయో తెలుసా? దాంతోపాటు యుద్ధ వాహనౌకలు ఏమున్నాయో తెలుసా? యుద్ధ విమానాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? హెలికాప్టర్లు ఉన్నాయో తెలుసా? జెట్లు ఉన్నాయో తెలుసా? కనీసం వీటి మీద అవగాహన ఇసువంతైనా ఉందా? కొంచెం అణువంతైనా ఉందా? పోనీ ఆవహించేంతైనా ఉందా? ఉంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టరు. ఈరోజు ఉరి దగ్గర మళ్ళీ వీళ్ళు కాల్పుల మోతను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు అక్కడ పరిస్థితిని సమీక్షించి తీవ్రంగా తిప్పికొట్టడం జరుగుతోంది. ఒకసారి నిన్న అలాగే అట్ ద సేమ్ టైం ఈరోజు కొన్ని విజువల్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పటికీ ఒకసారి ఎటువంటి షెల్లింగ్ జరుగుతుందో, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం సృష్టించడం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.